చూడు నేనేం చేస్తానో. నువ్వు తక్షణమే ఒక శిలలా మారిపోగాక. ఒకరోజు రాము మళ్ళీ అడవిలోకి వచ్చాడు. రాము తనలో తానే ఈ విధంగా అనుకుంటున్నాడు. ఏంటిది? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఈ శిల్పం లేదు కదా. ఇప్పుడు ఈ శిల్పం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఏం జరిగింది? అని రాము తనలో తానే అనుకుంటున్నాడు. ఇంతలో ఆ మాయా చెట్లు మాట్లాడడం మొదలుపెట్టాయి. రాము, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఇతను ఒకప్పుడు శ్రీను అనే మనిషి. ఇతను ఒకసారి మా దగ్గరికి వచ్చి నేను లేనివాణ్ణి, నేను పేదవాణ్ణి అని చెప్పి మా దగ్గర నుంచి బంగారం తీసుకుని వెళ్దామనుకున్నాడు. నాకు కోపం వచ్చి నేను ఇతన్ని శిలగా మారిపోమని శపించాను. ఇతను చాలా డబ్బున్న లోబి, చాలా ధనవంతుడు. కానీ ఇతను దురాశకు పోయి మా వద్దకు వచ్చి మమ్మల్నే మోసం చేయాలనుకున్నాడు. అందుకనే మాకు కోపం వచ్చి ఇతను మేము శపించాము. రాము ఈ విధంగా ఆ మాయా చెట్లుని ప్రశ్నించాడు. సరే, ఇప్పుడు ఇతని శాపం ఎలా పోతుంది? అది నాకు చెప్పగలరా కొంచెం? ఇప్పుడు ఆ మాయా చెట్లు మాట్లాడడం మళ్ళీ మొదలుపెట్టాయి. తప్పకుండా రాము, ఒక మంచి మనిషి వచ్చి ఇతని కోసం తనలో మంచిగా కోరుకుంటే అతను వెంటనే మంచిగా మారిపోతాడు అని చెట్లు రాముకి సమాధానం ఇచ్చాయి. రాము ఏం చేస్తాడో ఇప్పుడు చూద్దాం పదండి. అయితే నేనే ప్రయత్నిస్తాను. నేనే అతన్ని ముట్టుకొని చూస్తాను ఏం జరుగుతుందో. రాము వెళ్ళి ఆ శిలని తాకగానే అందులో నుంచి పెద్ద కాంతి వచ్చింది. వెంటనే ఆ శిల్పం మనిషిలాగా మారిపోయింది. ఆ మనిషి ఎవరో కాదు, శ్రీను. శ్రీను రాముతో ఈ విధంగా అన్నాడు. రాము, నీది ఎంత పెద్ద మనసు. నేను నిన్ను చాలాసార్లు అవమానించాను. కానీ అవేవీ నువ్వు మనసులో పెట్టుకోకుండా నాకు సహాయం చేశావు. నీ పట్ల నేను చాలా దారుణంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు రాము. ఇంకెప్పుడు నీ పైన అలా ప్రవర్తించను. ఐఎమ్ సారీ అని శ్రీను రాముతో అన్నాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం పదండి. రాము ఈ విధంగా శ్రీనుతో అన్నాడు. అంకుల్, చూడండి, మీరు ఏం బాధపడకండి. మీరు ఇప్పటికన్నా మంచిగా మారారు. మీరు అన్నందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మీరు అవతల వాళ్ళని మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. అంతకన్నా ఇంకేమి వద్దు. అలా రాము శ్రీను మాటలు పూర్తయిన తర్వాత ఇద్దరూ కలిసి గ్రామానికి వెళ్ళడం మొదలుపెట్టారు. కానీ శ్రీనుకు మాత్రం చాలా కొత్తగా ఉంది. నాకు ఏంటి ఇలా అయింది, నేను శిల్పిగా మారడం ఏంటి, మళ్ళీ మనిషిగా మారడం ఏంటి అని అనుకుంటూ గ్రామంలోకి బయలుదేరారు. అలా ఇద్దరు చాలా దూరం నడుస్తున్నారు. వాళ్ళ గ్రామం అడవికి కొంచెం దూరంలో ఉంది. వాళ్ళ గ్రామం చాలా అందంగా ఉంటుంది. చూద్దాం గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో పదండి. రాము శ్రీను గ్రామంలోకి వచ్చారు. అక్కడ గ్రామం యొక్క పెద్ద మనిషి రాము ఇంటి ముందు ఉన్నారు. ఆ పెద్ద మనిషి శ్రీనుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. చూడయ్యా శ్రీను, నువ్వు ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడ నీ భార్య పిల్లలు చాలా కంగారు పడుతున్నారు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇంతకాలం? ఏమైంది నీకు? ఏం జరిగింది? చెప్పు నాకు ఏమైందో. ఈ విధంగా గ్రామం పెద్ద శ్రీనుని ప్రశ్నించాడు. చూద్దాం రండి శ్రీను గ్రామం పెద్దకి ఏం చెప్తున్నాడు. అయ్యా, నేను కొంతకాలం క్రితం అడవిలోకి వెళ్ళాను. అక్కడ 2 మాయా చెట్లు ఉన్నాయి. వాటిని చూసి నాకు ఒక దుర్బుద్ధి పుట్టింది. నేను లేనివాణ్ణి, నేను చాలా బీదవాణ్ణి అని చెప్పి వాటిని మోసం చేద్దాం అనుకున్నాను. కానీ వాటికి నిజం తెలిసి నన్ను ఇక్కడే నువ్వు శిలగా ఉండిపోగాక అని శపించాయి. రాము
ఈ పిల్లవాడు నన్ను ఆ శాపం నుంచి విముక్తిని చేశాడు. అందుకనే నేను మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చాను. ఈ విధంగా శ్రీను గ్రామ పెద్దకి జరిగిందంతా వివరించాడు. చూడయ్యా శ్రీను, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుండైనా నువ్వు నీ భార్య పిల్లలు సంతోషంగా ఉండండి. నువ్వు మంచిగా ఉండు. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకు. వెళ్ళండి. శ్రీను గ్రామ పెద్దతో మాట్లాడడం పూర్తయిన తర్వాత తన ఇంటికి వచ్చాడు. ఏవండి, మీరు మాకు చెప్పకుండా ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారండి? నేను పిల్లలు చాలా బాధపడుతున్నాము. పిల్లలైతే మిమ్మల్ని మరీ మరీ అడుగుతున్నారండి. నాన్న ఏరి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని నన్ను అడుగుతున్నారు. నేను మా బాబు కృష్ణ చాలా చోట్ల వెతికాము, కనిపించలేదు. మేము మన గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి మీ గురించి చెప్పి మిమ్మల్ని వెతికించమన్నాను. గ్రామ పెద్ద గారు తమ మనసుని పంపించి చాలా చోట్ల వెతికించారు, కానీ మీరు ఎక్కడా కనిపించలేదని చెప్పారు. మేము భయపడి కంగారు పడుతున్నాము. ఈలోగా మీరు బాగానే వచ్చేసారండి. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఇంకా నాకు భయం ఏమీ లేదండి. ఈ విధంగా శ్రీను భార్య అయిన సీత శ్రీనుని ప్రశ్నించింది. చూడు సీత, నేను కొంతకాలం క్రితం ఒక అడవిలోకి వెళ్ళాను. ఆ అడవిలో 2 మాయా చెట్లు ఉన్నాయి. వాటిని నేను ఎలాగైనా మోసం చేయాలని అనుకున్నాను. వాటి దగ్గరికి వెళ్ళి నేను పేదవాడిని, నాకు డబ్బు లేదు, ఇల్లు లేదు అని చెప్పాను. అవి నా మాటలు నమ్మలేదు. నన్ను ఇక్కడే తక్షణమే శిలగా మారిపో అని శపించాయి. మన ఊర్లో ఉన్న రాము అనే పిల్లవాడు నన్ను శాప విముక్తుని చేశాడు. నేను గ్రామంలోకి వచ్చాను. ఇది జరిగింది. ఈ విధంగా రాము సీతకి జరిగిందంతా వివరించాడు. శ్రీను కొడుకైన కృష్ణ ఇలా అంటున్నాడు. నాన్న, మీరు ఎక్కడికి వెళ్ళకండి. మీరు లేకుండా నేను, అమ్మ, తమ్ముడు ఉండలేము. దయచేసి ఇంకెప్పుడు బయటికి మాకు చెప్పకుండా వెళ్ళకండి నాన్న. ఈ విధంగా కృష్ణ శ్రీనుని ప్రశ్నించాడు. ఇది ఇలా ఉండగా రాము వాళ్ళ ఇంటి బయట నుంచి ఏదో అలజడి వినిపించింది. అయ్యా బాబు, నాకు ఎవరన్నా అన్నం పెట్టండి బాబు. 2 రోజుల నుంచి అన్నం లేదు బాబు. బాబు ఎవరన్నా ఉన్నారా? బయటికి రండి బాబు. అయ్యా. శ్రీను ఇంటి ముందుకు ఒక ముసలాయన వచ్చాడు. పాపం అతనికి చాలా ఆకలి వేస్తుంది. ఆయనే శ్రీను ఇంటి ముందు అలా అడిగింది. చూద్దాం శ్రీను ఏం చేస్తాడో. ఇతని గురించి కథ చివరిలో మాయా చెట్లు చెబుతాయి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఇతను ఎవరో అన్నది. ఇతను ఎవరో తెలుసుకోవడం కోసం కథ చివరి వరకు చూడండి. ఎవరైతే ఈ కథని చివరి వరకు చూస్తారో వాళ్ళకే దీని ముందు ఉన్న భాగం, ఈ భాగం అర్థమవుతుంది. ఎవరైతే ఈ కథని మిస్ చేస్తారో వాళ్ళకి తర్వాత వచ్చే భాగాలు ఏం అర్థం అవ్వవు. దయచేసి అందరూ కూడా లాస్ట్ వరకు ఈ కథను చూడండి. ఆ పెద్ద ఆయన శ్రీనుతో ఈ విధంగా అంటున్నాడు. అక్కడే రాము కూడా ఉన్నాడు. చూడు బాబు, నాకు కొంచెం ఆహారం పెట్టగలవా? నాకు 2 రోజుల నుంచి ఆహారం లేదు. చాలా నీరసంగా ఉంది. దయచేసి నాకు ఆహారం పెట్టు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. శ్రీను ఆ పెద్దాయనతో ఇలా అంటున్నాడు. సరే పదండి, మీకు ఆహారం పెడతాను, లోపలికి రండి. ఆ పెద్దాయన్ని శ్రీను తనతో పాటు తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. పెద్దాయన్ని శ్రీను కూర్చోమని చెప్పి తను లోపలికి వెళ్ళి ఒక ప్లేట్లో భోజనం పెట్టుకొని ఒక గ్లాసులో వాటర్ పోసుకొని తీసుకుని వచ్చాడు. ఆ పెద్దాయన శ్రీనుకి ఇచ్చిన భోజనాన్ని తీసుకుని చాలా సంతోషంగా తినడం మొదలుపెట్టాడు. ఆ పెద్దాయన ఆ ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటున్నాడు పాపం. చూడు నాయనా, నాకు ఆకలేస్తుందంటే నా ఆకలిని తీర్చావు. నిన్ను ఆ దేవుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా బతుకు నాయనా. ఆ పెద్దాయనకి శ్రీను ఒక పండ్లు బుట్టని ఇచ్చాడు. ఆ పెద్దాయన ఆ పండ్లు బుట్టని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. రాము శ్రీనుతో ఇలా అంటున్నాడు. చూసారా అంకుల్, మీరు ఆయనకి అన్నం పెట్టినందుకు ఆయన ఎంత సంతోషపడ్డాడో. అందుకే ఎవరికన్నా సహాయం చేస్తే మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు
ఇలా సహాయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడూ ఇలాగే మంచిగా ఉండండి అంకుల్. ఎవరిని ఇబ్బంది పెట్టకుండాను. అదే నాకు చాలు. అవును రాము, నేను ఎప్పుడూ మనుషులకి ఎప్పుడూ సహాయం చేయలేదు. నాకెప్పుడు బంగారం అంటేనే, ఇల్లు అంటే, ఆస్తులు అంటేనే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఒక మనిషికి సహాయం చేయడం వల్ల నా మనసుకి చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ ఇలా మనుషులకి సహాయం చేస్తూ ఉంటాను. ఇకపై నాకు బంగారం పైన కానీ, ఇల్లు పైన కానీ ఎటువంటి ఆశలు లేవు. నాకు ఉన్న దాంట్లోనే సంతోషంగా బతుకుతాను. రాము మళ్ళీ మాయా చెట్లు ఉన్న అడవిలోకి వచ్చాడు. మాయా చెట్లు రాముతో ఇలా అన్నాయి. రాము, నీ దయ వల్ల ఒక మనిషి జీవితం మారిపోయింది. నువ్వు చాలా మంచివాడివి. నువ్వు శ్రీను వద్ద ఉండగా ఒక ముసలాయన వచ్చాడు కదా, అతని గురించి నీకు నేను తర్వాత భాగంలో చెప్తాను. అప్పటి వరకు నువ్వు వేచి ఉండు, సరేనా? మా ఈ కథలో నీతి ఏంటంటే, లోభం మనిషిని నాశనం చేస్తుంది. దయ మరియు మంచితనం మనిషిని గొప్పవాడిగా చేస్తాయి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుకు వస్తా. మీరు మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆగండి, ఇందాక ఒక పెద్ద ఆయన గురించి చెప్తా ఉన్నాను కదా, అది 3వ భాగంలో చెప్తాను. అంతవరకు మీరు వేచి ఉండండి. బాయ్.